సో మీ క్యారెక్టర్ ఎట్లా ఉండబోతుంది? మీరు చూస్తే ఇక్కడ డిఫరెంట్గా ఉన్నారు, ఆడ చూస్తేనేమో పాపం మాకు ఏడుపు వచ్చేస్తుంది టీజర్లోనే, ఎంత కష్టం పెట్టిండు ఈయన అని. అంటే చాలా రిలేటబుల్ క్యారెక్టర్ అండి. అంటే తెలిసిన వాళ్ళు ఏదో ఒకటి ఇలా హోమ్ మేకర్స్ ఏముంటారో లైక్ అలాంటి ఒక క్యారెక్టర్, అది చాలా నచ్చింది. అంటే చిన్న చిన్న డ్రీమ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఐ హ్యావ్ నాట్ స్టడీడ్ సో మచ్, అట్లీస్ట్ మై కిడ్ షుడ్ స్టడీ అనే థాట్ ప్రాసెస్. ఇప్పుడు నేను ఇంకా తెలుగు మీడియంలో అంతా చదివాను, అట్లీస్ట్ మై సన్ షుడ్ స్టడీ ఇన్ అన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, హీ షుడ్ బికమ్ అలాంటి ఒక క్యారెక్టర్స్ మేము చూసుంటాం. సో అలాంటి రిలేటబుల్ క్యారెక్టర్స్ రాశారు కాబట్టి నాకు అది చాలా నచ్చింది వరలక్ష్మి క్యారెక్టర్ అనేది. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది. మీరు తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నారు. అవును, థ్యాంక్స్ అండి. నాకు ఇలా చెప్పడం చాలా క్లియర్గా మాట్లాడుతున్నాను. అంటే వర్క్షాప్ 3 నెలలు పెట్టామండి సినిమా స్టార్ట్ అయ్యే ముందు. వాళ్ళకి రోజు మా డైరెక్టర్ కూర్చుని ఒక తెలుగు ట్రైనర్ ఉండి అందరు కలిసి నేర్పించేవాళ్ళు. ఇప్పుడు కూడా స్క్రిప్ట్ ఉంది పాకెట్లో, ఇంటర్వ్యూకి ముందే ఏం చెప్పాలి. సో మీకు కూడా తెలుగు మంచిగా మాట్లాడుతారు. చాలా మంచిగా. నేను రీసెంట్గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో అన్నని చూసినాను, వినోదన్ అని. అక్కడ నెగిటివ్ రోల్ కదా, ఇక్కడ హీరో ఎట్లా జరగబోతుంది ఇదంతా అనుకున్నాను, షాక్ అయినాను. సో మీరు చెప్పండి అన్న, ఇంకా అంటే ఈ వీళ్ళిద్దరు చుట్టే తిరిగిపోతుందా క్యారెక్టర్ స్టోరీ అంతా? లేదండి, అంటే నేను ఎంచుకున్న విధానం ఏంటంటే, సో హీరో హీరోయిన్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ద సినిమాలో ఒక పార్ట్ లాగా ఉంటుంది. సో ఆ పక్కన నుండి చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. సో వాళ్ళు మధ్యలో వస్తారు, వాళ్ళు ఇంటరాక్ట్ అవుతారు, వాళ్ళు ఎక్కువ చేస్తారు. సో ఇక్కడెక్కడ కూడా హీరోలాగా పోర్ట్రేట్ చేసేలాగా ఉండదు సినిమాలో. సో ఇక్కడ బేసిక్ ఏంటంటే వినోద్ క్యారెక్టరు అందరితో అసహించుకునే క్యారెక్టరు. అక్కడ క్యారెక్టర్లు కూడా అలా బిహేవ్ చేస్తాయి. వాళ్ళందరూ అరేతురేని గట్టిగా అరుస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు. సో పార్ట్ ఆఫ్ ద లైఫ్ అక్కడ బస్తీలో వీళ్ళిద్దరు ఒక ఫ్యామిలీ అంతే. కానీ సో మిగతా క్యారెక్టర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అది ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక ఆర్క్ ఉంటుంది ఎండింగ్ వరకు. సో వాళ్ళ ట్రావెలింగ్ ఏంటి, వాళ్ళ ఆర్క్ ఏంటి అని ఉంటుంది. సో అందులో వీళ్ళు చాలా జోష్గా రన్ అయ్యే ప్రాసెస్ ఒకటి ఉంటుంది.